ఈరోజు మార్గశిర పౌర్ణమి, ఆశ్వేశులకి ప్రీతమైన రోజు. నేను నారాయణుడి కోసము దివ్య కోసం చెప్పుచున్నాను. ర్యాలి క్షేత్రం నివాసి అయిన శాలిగ్రామ శిలాత్మాని ఈ విష్ణు దివ్య రూపం జగన్మోహిని మంగళం. దివ్యక్షేత్రం ఉభయ గోదావరి, మధ్యప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం, రావులపాలానికి 6 కిలోమీటర్ దూరంలో ఉంది. ర్యాలి గ్రామం. ఆ గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉన్నది. కాశీ, అయోధ్య, పండరీపురం, రామేశ్వరం, బృందావనము లేని విశేషం ఈ దేవాలయం మూర్తిలో ఉంది. మన రాష్ట్రములో తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, సింహాచలం పుణ్యక్షేత్రాలున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం, ద్రాక్షారామంలో అంతర్వేది, కోరుకొండ వంటి పుణ్యక్షేత్రాలు. అట్టి వాళ్ళ తలమానికై ఈ ర్యాలి క్షేత్రం గురించి, క్షేత్ర ప్రజల్లో ఆ క్షేత్ర త్రిమూర్తుల గురించి సంచరిస్తున్నాను. సర్వకాల అవస్థలో మూల మధ్యున్న ఒకరు ఆత్మీయతో ప్రవర్తిస్తుంటారు. అట్టి క్రమంలో ఈ క్షేత్రం ప్రజలు ఈశ్వరలీలని ప్రత్యక్షముగా చూడగలుగుతున్నారు. హృదయములో సతతి నంత భక్తి అనుభూతి పొందగలుగుతారు. అందువలన పుణ్యక్షేత్రంలో అసమాన వైభవంతో శోభిస్తున్నాయి. క్షేత్రానికి వెళ్ళినందువలన మానవులు మానసికంగా వికసించుగాని శారీరకంగా అధికంగా సేవ నారాయణునికి గల లేని ఎడల వెళ్ళుట వ్యర్థమే. ఇది శరీరము కౌక్షేత్ర మధ్య విధేతి శ్రీ మధ్వతీతల క్షేత్రంలో వివాహయోగము వాస్తవం. మానవుడే శరీరము దివ్యక్షేత్రమని మరవకూడదు. క్షేత్రాల్లో రాళ్ళైన వాడిని చూడవలసిన అవసరం ఏమాత్రం లేదా. శ్రీ మద్భగవద్గీతలో ఏకాదశి స్కందములో ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, కలియుగములో ప్రజలకు నా ధ్యాస సాధ్యము కాదు. అందువలన కంచు, రాగి, వెండి, బంగారాలతో ప్రతిమలతో నన్ను నిలుపుకుని పూజించాలి. మధుర మీనాక్షి మందిరములో, కుంభకోణంలో మందిరము విశాలత్వంతో, నిర్మాణంతో, నైపుణ్యంతో అత్యంత గణనీయమైన ప్రభావానికి వారణాసి దివ్యనాథ మధురాక్షి, హిమాలయలో బద్రీనాథ మందిరానికి సరితూగవు. రాళ్ళులో చూడవలసిన దేవాలయం శిల్పము కాదు, దేవాలయం లోపల విగ్రహంలో ఉన్న శిల్పి సంపద అవశ్యము చూసి తీరవలను. ఇండియాలో ఇది మరి ఎక్కడ లేనిది. ఇతర దేశస్తులు కూడా నిత్యము నిరంతరముగా ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి దర్శించి ప్రసిద్ధిద్దాం. ఈ విధంగా స్వామి మహిమ ఇతర దేశాల్లో కూడా వ్యాపించింది. భక్తజన అభినందనలతో ర్యాలి క్షేత్రంతో ఉదాహరిస్తూ శ్రీ వేదవ్యాస మహర్షి పురాణాలు ఏమి రాసున్నాడంటే, అయితే ఏమి వరముగా గత ఎంతో కాలము నుండి భక్తులకు జనులు శ్రీ మద్భగవతుల జగన్మోహిని గాథను ర్యాలి మూర్తికి జతపరుస్తూ మూర్తి స్వయంభుగా వర్ణిస్తున్నారు. కొన్ని స్థలపురాల్లో అసత్యభావాలు మనసులో ఉంచుకుని అన్ని క్షేత్రాలు, స్థల పురాణాలు అసత్యాలని తోసివేయకూడదు. జగద్గురు బోధ చతుర్ఖండములో మన ఆలయములో ప్రశంసి కంచకామకోటి పీఠాధిపతి శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పౌరాణికం ఎంత మహిమంతో భక్తజన వర్ణ కూడా అంత మహిమగలది. స్వయంభూ క్షేత్రాలు ర్యాలి, వాడపల్లి, తిరుపతి, సింహాచలం ఇతికి మానవులకి కల్పితాలు కావు. యంత్రాలు లేకుండా స్వయంభూ అయిన ఇటు క్షేత్రంలో నియము నిష్ఠతో లోపించిన ఫలితము లోపించదు.
దేవత నిర్మిత క్షేత్రాలు, పంచామాదులు, ఋషి కల్పిత క్షేత్రాలు, అంతర్వేది తదితరాలు మానవ కల్పిత క్షేత్రాలు మానవ కల్పిత క్షేత్రాలు. ఇవి నిష్ఠ బలముతో యంత్ర ద్వారా జరిగే శాస్త్రీయ ఆరాధనలన్నీ అందుకుంటూ ఉంటాయి. సర్వసాధారణ దేవాలయాలు ఈ కోటిలో వస్తాయి. ఈ దేవాలయాన్ని సద్గురు మలయాళ స్వామి కామకోటి పీఠాధిపతులు చిదానంద సరస్వతి స్వామివారు స్వామికి తీర్థం లాంటి మహాబలి దర్శించి అనేక కార్యక్రమాలు చేపట్టి భక్తకోటి పలు రకములై భక్తి జ్ఞాన వైరాగ బోధములు ఇచ్చి కోటి తరింపజే జరిగినవి. స్వామి యొక్క లీల భక్తకోటికి కళ్ళకు కట్టినట్టు బోధించి మహామహాబలుడు రప్పించుకుని అపురూప సుందర శిల్ప వైభాగుడు శ్రీ జగన్మోహని కేశవస్వామి దివ్యమంగళ స్వరూపమైన హరే రామ నామ సమస్త సప్తాహాలకు జరుపబడింది. పద్మావతి దేవి, జిల్లేలమూడి అమ్మ వంటి తపస్సులు దర్శించి యాగాలు జరపబడి పుణ్యభూమి ర్యాలీ. చోళక రాజకందమును గౌతమి వశిష్ఠ అనే గోదావరి నదిపాయిలో మధ్య నుండి ర్యాలీ గ్రామంలో చోళాపురాజు బ్రాహ్మణ సంఘాలు ఆంధ్రప్రదేశ్ వచ్చి ర్యాలీలో కోట ఏర్పాటు చేసుకుని దాని చుట్టూ తవ్వించుకుంటూ అందువలన ఈ కందకాలానికి సోళరాజు సముద్రం అనే పేరు వాడులోకి వచ్చింది. ప్రస్తుతం కూడా ర్యాలీలో కొండల వంటి దిబ్బల లాంటి ప్రత్యేక అగాధమైన గోతులు కనబడుతుంటాయి. విక్రమదేవుని కథ. విష్ణు భక్తుడైన విక్రమదేవుడు ఒకప్పుడు వేటకు వెళ్ళి అప్పుడు ర్యాలీ ప్రాంతము దట్టమైన అడవులో నిండి ఉన్నది. అలసి విక్రమదేవుడు ఆ చెట్టు కిందను వాల్చుకుని కలలో శ్రీ మహావిష్ణు కనబడి ఇలా అన్నాడు, నేను స్వయంభూ శిల రూపంలో ఈ ప్రాంతంలో ఉన్నాను. నువ్వు కర్రతో రథము చేయించి దాన్ని లాక్కుంటూ వెళుతుంటే శీల రాలిపోతుంది. రాలిన చోటే తవ్విస్తే విగ్రహం కనబడుతుంది. విగ్రహాన్ని అతడు ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించు. భగవత దేవత అనుసారంతో జరిపించు. విక్రమదేవుడికి ఆ రథశీల రాలుట వలన ర్యాలీ అని పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. అయితే ఇది తెలుగు పేరు అంతటా పూర్వము నామము రత్నాపురము. విక్రమదేవునికి మరొక పేరు గంధశోళుడు. క్షీరసాగర మదన సమయములో అమృతాభాండములో జగన్మోహన్ ఆవర్తించారు. శ్రీ మహావిష్ణు అమృతము పంచడానికి దేవతలన్నీ రాక్షసులు 2 వరుసలుగా కూర్చోబెట్టి అమృతము పంచేటప్పుడు జగన్మోహిని దేవతలకు పురుష రూపంలో, రాక్షసులకు మోహిని రూపంలో కనబడుటక అది పూర్తిగా పురుషుడు పూర్తిగా స్త్రీ కాక ఉభయ ఆత్మకు జగన్మోహిని స్వరూపం. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చివరికి జగన్మోహని ఆలయము ఏర్పడినట్లు తెలుస్తుంది. శివకేశవ కథ అమృతము. రేపు రోజున కథ ప్రారంభం కొన్ని విశేషాలు చెప్పబడును. ఓం నారాయణ మహాం హృదయస్థు జనార్దనాయ నమః. విశ్వక్షేణ నారాయణ వాసుదేవాయ నమో భగవతి.